ఇబ్బంది పడతాను నేను. రీమేక్లు మధ్య బాగా డిసప్పాయింట్ కూడా ఎప్పుడు రీమేక్ ఈజ్ రిస్క్. అలా అని కాదు సార్, నేను వాళ్ళతో చెప్పట్లేదు. నేను ఎవరితో సినిమాలే కూడా నేను రీమేక్లకి వెళ్ళాను సార్. ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమా సార్ అది. నేను సో కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఉంటే నేను చేస్తాను ఆ రీమేక్లో కూడా. కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ దానికి ఇప్పుడు నేను చేసిన దానిలోనే నాకు భద్ర ఉంది, సెకండ్ వెర్షన్ ఉంది నాకు, నేను చేయగలను. ఓకే, భద్రకి సెకండ్ వెర్షన్ ఉంది కానీ సెంట్రల్ పాయింట్ అదే ఉంటుంది. ఆ సెంట్రల్ పాయింట్ మార్చాలి, మారిస్తే వచ్చేస్తుంది మొత్తం కొత్త కథ వస్తుంది. ఓకే, సింహ కూడా అలాగే ఉంది. తులసికి లేదని సింహాకు ఉంది అలాగే. ఇదే ఉంటుంది, సెకండ్ వెర్షన్ ఉంటుంది. సెకండ్ అంటే అదర్ వెర్షన్, ఇంకో రకంగా కూడా తీయచ్చు సినిమా. ఓకే, అదర్ వెర్షన్ అలా ఇంకేదన్నా నేను వెళ్ళినప్పుడు చేయగలను. కాదు సార్, దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు కదా రెండు వెర్షన్స్ ఉన్నప్పుడు. అంతే కదా సార్. అమ్మ, మీరు మామూలు కారండి. కాదు సార్, ఎందుకంటే అది మా ధర్మం సార్. అది ధర్మం ఏంటంటే సార్, ధర్మం ఏంటి తేడా వచ్చిందంటే గొప్ప పగిలిపోతుంది. ఇప్పుడు ధర్మం ఓకే, మీ బాధ్యత, మీ ఉద్యోగ ధర్మం, లేకపోతే మీ బాధ్యతలో ఉండే ధర్మం అది. బట్ ఏదైనా ఒక బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా కౌన్సిలింగ్ని నమ్మేవారంట. కౌన్సిలర్స్ కూర్చుని డెసిషన్ తీసుకోవడం అది. అవును, అది అప్పుడు బాధ్యత అన్నది అందరికీ పంపకం జరుగుతుంది. ఇక్కడ మీరు రెండు వెర్షన్స్ రాసుకుని రెండు బాగున్నాయి దీనిలో వెళ్దామని అనుకోవడం మాత్రం ఇప్పుడు నాకు సాహసమే. నాకు ఒక రైటర్స్ వింగ్ కూడా ఉంటుందండి, వాళ్ళతో కూడా కూర్చుంటాను సార్. ఓకే, కూర్చొని వాళ్ళ అభిప్రాయాలు కూడా మొత్తం వింటామండి. వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళ అభిప్రాయాలతో పాటు మొత్తం అంతా కూడా అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఫైనల్ జడ్జికి నేను వెళ్తాను. ఓకే, దెన్ యూ విల్ అరైవ్ ఎట్ ఫైనల్ డెసిషన్. సార్ ఓకే, ఇప్పుడున్న ఇది ఎలా ఉంది, ట్రావెల్ ఎలా కావాలి, ఏంటి వాట్ ఇస్ వాట్, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఎలా ఉంది, ఓకే, ఎవరిని మనం ఖాయం చేస్తున్నాం, ఈ సినిమా ద్వారా ఎవరిని ఫస్ట్ ఆడియన్స్ మన సినిమాకి రావాలి అనేది కంపల్సరీ ఇది పెట్టుకుని కూర్చుంటాను. ఓకే, తర్వాత నాకు అంటే మీరు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్న రోజుల నుంచి మీరు నాకు తెలుసు. ఇన్ జనరల్గా సుబ్బయ్య గారు అన్నీ కూడా మమతల కోవిల, మమతానురాగాలు, ప్రేమ బంధం, ఇలాంటి సినిమాలు సుబ్బయ్య గారు అన్నీ దాదాపుగా. కానీ మీరు అంత ఇమోషనల్ ఎరప్షన్ ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నారంటే? సార్ అడాప్ట్ అదేం లేదు సార్, టైం ఆ టైంకి అది కూర్చుంది సార్. ఆ తర్వాత నేను 2004కి నేను డైరెక్టర్ అయ్యాను. అవును, ఆయన దగ్గర నేను పనిచేస్తుంది 98, 99, 2000 ఆ లోపే చేశాను సార్. ఆ తర్వాత 2001 నుంచి నేను బయటకు వచ్చేసాను. ఓకే, 3 ఇయర్స్ ఫైల్ పట్టుకొని తిరిగాము. 2004లో నేను భద్రా స్టార్ట్ చేశాను. అప్పటికి చాలా మారిపోయాయండి. సో ప్లస్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది సార్. నేను అప్పటి వరకు ఉన్న రవితేజ గారు ఒకలా ఉన్నారు. ఓకే, నేను ఇతనితో చేస్తే ఏం చేయాలి, బాలయ్యతో చేస్తే ఏం చేయాలి, చిరంజీవి గారితో చేస్తే ఏం చేయాలి, ఎవరైతే ఉన్నారో వీళ్ళతో చేస్తే ఏం చేయాలి అనేది నాకు ఒక ఇది ఉంటుందండి. సో ఆ కాలమాన ప్రకారం మారిన దీని ప్రకారం మార్పుల ప్రకారం అది చేంజ్ చేసుకుంటూ వచ్చామండి, దానికి తగ్గట్టు మారుతూ వచ్చాం. ఓకే, ఆయన హ్యాంగ్ ఓవర్ ఏమీ లేదు మీ మీద. అది 3 ఏళ్ళు మీరు పనిచేసినా మీదంతా వేరే స్కూలు, అది ఎవరి స్కూలు కాదు. అది రాఘవేంద్ర గారి సినిమాలాగా ఉండదు, కోడి రామకృష్ణ గారి సినిమాలాగా ఉండదు. అసలు మీది బోయపాటి సినిమా సెపరేట్. ఇది మనం చేసామండి 100%. ఆ హెవీనెస్, ఆ ఎలివేషన్స్, అంటే ఆడియన్కి యూ విల్ షో ఎ డిఫరెంట్ వరల్డ్ అండి. కొత్త ప్రపంచంలోకి వెళ్ళి వస్తాడు ఒకసారి ఆడియన్స్. అది సరైనోళ్ళని నేను ఫీల్ అయ్యాను. నేను మీకు సినిమా చూడగానే కూడా మీకు ఫోన్ చేసి చెప్పాను సరైనోడు. అప్పటి నుంచి నాకు ఐ ఫాలో యువర్ ఫిల్మ్స్, ఎందుకంటే వేరేగా ఉంటాయి, వేరే ధోరణి సినిమాలు అవన్నీ కూడా. ఇప్పుడు మీరు నార్మల్గా ఒక రవితేజ, ఒక రామ్ చరణ్ గారు, ఒక అల్లు అర్జును, బాలయ్య బాబు, ఇప్పుడు రాము, ఇదే వెళ్తున్నారు. చిరంజీవి గారితో సినిమా చేసే సిచ్యువేషన్ ఎప్పుడు మీకు రాలేదండి? వస్తుందండి, కథ ఉండాలి సార్. కథ గతంలో కూడా ఎప్పుడు? గతంలో కుదరలేదండి, రాలేదు. ఇప్పుడు వచ్చిందంటే కూడా నేను కథ మీద కూర్చోవాలి సార్. ఎందుకంటే ఆఫ్టర్ అఖండ అన్నీ మారిపోయినాయండి పెర్మిటేషన్. ఎందుకంటే ఆ సెక్టర్ హీరో బాలయ్య గారు కానీ, చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, ఇదంటే అదొక సెక్టర్ అండి. దానిలో చేసేటప్పుడు మెయిన్ పారామీటర్ ఏది చూస్తారా అంటే అఖండ చూస్తారు. ఇప్పుడు అఖండ లాగా నేను ఏదైనా కొత్తది ఎత్తుకొని చేయాలి చిరంజీవి గారి మీద. సో ఇప్పుడు ఏదైనా వస్తే దాని గురించి కూర్చోవాలి తప్ప ఇప్పుడు మన దగ్గర లేదండి కథ లేదు. అలా లేదు ఇప్పుడు. అదే మళ్ళీ చిరంజీవి గారితో చేసే ప్రపోజల్ ఏదైనా వస్తే అప్పుడు మీరు మళ్ళీ కొత్తగా ఆలోచించాలండి. అప్పుడు దాని మీద పెన్ను పుస్తకాలు పట్టు కూర్చుంటారు. వచ్చినా కూడా ముందే ఆలోచించుకోవాలండి, వచ్చిన తర్వాత అనేది కాదు. అదే ఒక కథ రాసి పెట్టుకుంటే ఎక్కడికి పోదండి. రాయలేదా మీరు? అలా కాదండి, ఇప్పుడు అఖండ తర్వాత వేరే విధంగా వెళ్ళాలండి. అఖండాకి ముందు ఉన్నాయండి చిరంజీవి గారి కథలు ఉన్నాయి, కానీ అఖండ తర్వాత పూర్తిగా మారిపోయిందండి.
ఒక క్యారెక్టరైజేషన్ ఒక ఇది కానీ తీసుకొచ్చే విధానం కానీ మొత్తం అంతా వేరేగా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అంతది కావాలి అతనితో చేయాలంటే, చిరంజీవి గారితో చేయాలంటే అంత కథ కావాలి. ఓకే, అంటే అది వేరే వేరియేషన్లో ఉండాలి, ఉంటేనే కరెక్ట్గా కూర్చుంటుంది, వేరే డైమెన్షన్ ఉండాలి. లేదంటే ఎలా పడతా అంటే దాంతో పోలిక వస్తుంది. సో అందుకని తొందర